హలో ఆల్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము నిన్న ఎడిన్బ్రా వెళ్ళాము. మా దగ్గర నుంచి ఒక 1 hour జర్నీ ఎడిన్బ్రా. సో నేను ఎలా వెళ్ళా అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఫస్ట్ అయితే ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ చూసేద్దాం రండి. ఇదంతా శవాలు శ్మశానం అంటాం కదా, గ్రేవ్ యార్డ్. అక్కడికి నేను అస్సలు వద్దు అన్నా, కానీ వరుణ్ అస్సలు వినలేదు. వరుణ్ మా హస్బెండ్. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రా 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 అన్నాడు. నేను అన్న రాత్రి ఇవే గుర్తొస్తూ ఉంటాయని. ఎందుకంటే చిన్నప్పుడు మా నాయనమ్మ ఎప్పుడు మాకు దయ్యాల కథలు, దేవుళ్ళ కథలే చెప్తూ ఉంటుండే. ఆయన అసలు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లెక్క ఇవన్నీ వీడియోస్ తీసుకున్నాడు. నేను ఫుల్ ఎంజాయ్ చేసా ఎడిన్బ్రా ట్రిప్ మొత్తం. కానీ ఫస్ట్ వ్లాగ్ ఎందుకో నాకు ఇదే పెట్టబుద్ధి అయింది. సో నేను ఇది పెడుతున్నాను. కానీ అక్కడ ఉన్నప్పుడు కొంచెం బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, అది ఒక అమ్మాయి 2 years అప్పుడే చనిపోయింది. ఆమె ఒక మేయర్ గవర్నర్ బిడ్డ అని చెప్పేసి ఎందుకో సడన్గా కొంచెం భయము ఇంకా బాధ అనిపించింది. ఇది చూడండి, ఇది సిటీ ఆఫ్ డెడ్ టూర్కి ట్రిప్ చేస్తున్నారు అందరూ. నేను అది నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. చూసారా, సిటీ ఆఫ్ డెడ్ టూర్. ఇక్కడికి మనని తీసుకుపోతారంట. వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. మేము ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నాము. కానీ చాలామంది అక్కడ పాసెస్ కోసం వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండే. మొత్తం దయ్యాల గురించి ఉంటాయని చెప్పేసి. See you in next video. Thanks for watching. Please do like, share and subscribe.